హలో, రీసెంట్గా వచ్చిన ఫ్లిప్కార్ట్ సేల్లో మేము తీసుకున్న ఫ్రిడ్జ్ ఇదేనండి. ఎల్జీలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము, 322 లీటర్స్ది. ఇది మాకు 26,000 పడింది. 3rd ఆర్డర్ చేస్తే 7th డెలివర్ చేసేసారు. డెమో కూడా 8th ఇచ్చేసారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఒకసారి డెలివర్ చేస్తున్న ప్రోడక్ట్ ఓపెన్ చేశాక ఏమన్నా డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఇలా ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ ఫీచర్స్ చాలా బాగున్నాయండి. లైక్ ఎక్స్ప్రెస్ ఫ్రీజింగ్, చాలా ఫాస్ట్గా కూల్ అవుద్ది. ఇన్వర్టర్ కంపాటబిలిటీ, ఎప్పుడైనా పవర్ కట్ అప్పుడు ఇన్వర్టర్ పైన రన్ అవుతుంది కదా, అప్పుడు తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఇన్వర్టర్ కూడా ఎక్కువసేపు రన్ అవుతుంది దానివల్ల. అండ్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, దీనివల్ల ఎనర్జీ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందండి, తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ దీని బీ స్టార్ రేటింగ్ వచ్చేసి 2 స్టార్ రేటింగ్ అండి. మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2024. చాలా బాగుందండి. అండ్ వ్యారంటీ అండ్ కంప్రెసర్ వచ్చేసి 10 years, ప్రోడక్ట్ పైన అయితే 1 year మాత్రమే. అండ్ స్టెబిలైజర్ లేకుండా కూడా ఇది వర్క్ అవుతుంది. బట్ మన సేఫ్టీ పర్పస్ మనం ఒక స్టెబిలైజర్ తీసుకుంటే మంచిదండి. అండ్ మేము తీసుకున్న కలర్ వచ్చేసి డాజిల్ స్టీల్. లుక్ వైజ్ చాలా బాగుందండి. షైనింగ్ స్టీల్ అయితే కన్వర్టబుల్ ఆప్షన్ ఉందండి, ఇందులో మాత్రం కన్వర్టబుల్ ఆప్షన్ రాలేదు. నేను ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ ఇలా ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తున్నాను. అండ్ డెమో కూడా నెక్స్ట్ డేనే ఇచ్చేసారు, చూడండి ఒకసారి. మనకి ఫ్రీజర్లో వచ్చేసి మినిమం పెట్టుకున్నారనుకోండి, హై కూలింగ్ ఉంటుంది. మినిమం పెట్టుకుంటే హై కూలింగ్, మ్యాక్సిమం పెట్టుకుంటే లో కూలింగ్. ఓకేనా అండి. రివర్స్లో ఉంటుంది ఫ్రీజర్లో వచ్చేసి మిడ్ నార్మల్ అండి. ఓకేనా. ఫ్రిడ్జ్కి వచ్చేసి కోల్డర్స్కి వచ్చేసి హై కూలింగ్ ఉంటుంది. ఓకేనా. కోల్డ్ వచ్చేసి లో కూలింగ్. ఓకే. నార్మల్ అండి మిడిల్లో అట్లా మీరు పెంచుకునే బట్టి ఉంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటాయి కదండి, ఆ టైమింగ్లో ఇక్కడ అనేది కూలింగ్ అనేది డిక్రీజ్ కాకుండా స్టేబుల్గా ఉంచాలంటే ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఉంది కదండి, 3 seconds హోల్డ్ చేయాలి. ఓకే. ఓకేనా అండి. ఇక్కడ అనేది ఆ టైమింగ్లో మీరు డోర్ ఓపెన్ క్లోజింగ్ చేసినా కూడా కూలింగ్ అనేది స్టేబుల్గా ఉంచుతుంది అన్నమాట. అండ్ ఐస్ ట్రే కూడా మనం సైడింగ్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్ లోపల కూడా చూడండి, సైడ్ ట్రేస్ చాలా పెద్దగా వచ్చాయి. అండ్ ఫ్రిడ్జ్ బయట నుంచి సైడ్ వైపు ఏమో మ్యాట్ ఫినిష్ వచ్చిందండి.